ఇస్తే నీవారు నా మీదట యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో ఇలా అలా అన్నాను, 4 బుద్ధులు గుద్దాను, వాళ్ళు చచ్చిపోయారు. నాకా దోషమేమంత కట్టకు. ఇవాళ నీకు 4 మాటలు చెప్దామని నీ సభామంటపంలోకి వచ్చాను. ఒక మంచి మాట చెప్తాను విను. రావణ పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజు పరిపాలించేవాడు. ఆయనకి 4 కుమారులు. అందులో పెద్దవాడు సుగుణాల రాశి రామచంద్రమూర్తి. తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని దండకారణ్యానికి వచ్చాడు. నాకు తెలియదు అని అబద్ధాలు రావణ నువ్వు వాడకు. తస్య భార్య వనీనష్ట సీత పతివ్రత వైదేహస్య సుత రాజ్ఞో జనకశ్చ మహాత్మనః. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క ఆత్మజ అయినటువంటి సీతమ్మ రామచంద్రమూర్తి యొక్క భార్య. మహాపాతివ్రత్యంతో రాముణ్ణి అనుగమించి దండకారణ్యానికి వచ్చింది. జనస్థానంలో రావణ నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చి లంకలో పెట్టావు. నాకు తెలియదు, నేను చూడలేదు అని నన్ను డబాయిద్దాం అనుకుంటున్నావేమో. లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నయీం. రావణ, ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. నేను సీతమ్మని చూడ్డం జరిగింది. అశోకవనంలో సీతమ్మ ఉంది. నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. నువ్వు అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్త్రీ సీతమ్మ అనుకుంటున్నావు. ఆకలి ఉన్నవాడు తెలియక విషంతో కూడుకున్న పదార్థాన్ని జీర్ణం చేసుకోగలగనని తినేసినట్టు సీతమ్మ జోలికొచ్చావు. ఆ సీతమ్మ ఎవరో తెలుసా? 5 తలల పావు. నీ ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు. నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. నీ మెడకి చుట్టుకున్నావు. నా మాట విను. రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. రాముడి వరకెందుకు నిన్ను చంపడానికి? సుగ్రీవుడు చంపేస్తాడు నిన్ను. ఎందుకని? ఇవాళ రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా స్నేహ అంగీకారము, స్నేహ ఒడంబడిక ఉన్నాయి. రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువు. నువ్వు కోరుకున్నటువంటి వరాల్లో నరులు వానరులు లేరుగా, మినహాయింపు కోరావు. అందుకని వాళ్ళిద్దరి చేతిలో చనిపోతావు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ. సుగ్రీవుడు గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు, యక్షుడు కాడు, దేవత కాడు, రాక్షసుడు కాడు. ఆయన కేవలం వానరుడు. అందుచేత సుగ్రీవుడి చేతిలో చనిపోతావుగా. సుగ్రీవుడు వచ్చి చంపేస్తాడు. సుగ్రీవుడు కాకపోయినా రాముడి చేతిలో మరణిస్తావు. రావణ, నీకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. ఇది మనందరం జీవితాల్లో గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక గొప్ప తీర్పు చెప్పేస్తున్నారు ఇవాళ స్వామి హనుమ. పాపము 2 రకాలుగా ఉంటుంది. ఒక పాపము చేశావు, అది మూలఘాతి కాదు, శరీరాన్ని పడగొట్టం. కానీ పాప ఫలితాన్ని అనుభవించాలి. అందుకని పాప ఫలితాన్ని పుణ్య ఫలితాన్ని ఏకకాలమునందు పరమాత్మ ఇస్తారు. ఏదో చిన్న పాపం చేశావు, అందుచేత శరీరంలో ఒక వ్యాధి ఉంటుంది, ఏదో మధుమేహము వ్యాధితో ఉంటావు. కానీ పుణ్య ఫలితం ఉంది, అపారమైన ఐశ్వర్యం ఉంటుంది. నీకు మధుర పదార్థం తినడమునందు ప్రీతి, కానీ తినకుండా వ్యాధి ఉంటుంది. చేసిన పాపాలు చిన్నవి. అందుకని పరమాత్మ ఏకకాలమునందు రెండిటిని అనుభవింపచేస్తారు. తప్పించంతకు మించి శరీరాన్ని బాధ పెట్టరు. శరీరాన్ని పడగొట్టేడు, మంచాన పడుకోబెట్టాడు. కానీ నువ్వు చేసినటువంటి అపచారం సామాన్యమైంది కాదు. కొన్ని పాపాలైతే ప్రాయశ్చిత్తాలుంటాయి. నువ్వు చేసినటువంటి పాపం సామాన్యమైనటువంటి పాపం కాదు. ఏ పుణ్యం చేశావో ఆ పుణ్యానికి ఫలితాన్ని అనుభవించేశావు. కాంచన లంకకి అధిపతి అయ్యావు. కొన్ని వేల మంది కాంతలతో సుఖాల్ని అనుభవించావు. ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కానీ ఇవాళ పరదారాగ్రహణం చేశావు. మహాపతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఉద్యానవనంలో ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. ఇది మూలఘాతి. ధర్మపత్ని అయిన భార్యతో తృప్తి పడకుండా వేరొకరి భార్యని తన భార్యగా తెచ్చి సుఖాన్ని అనుభవించిన వాడు ఎన్నటికైనా శరీరము పడిపోవలసిందే. ఈశ్వరుడు ఆ విషయంలో మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి దాక్షిణ్యము చూపించడు. అలా పడిపోవడానికి ఏ వ్యాధి కావాలో ఆ వ్యాధి రూపంలో లోపలికొచ్చి అకాల మృత్యువుగా పడగొట్టేస్తాడు శరీరాన్ని. అందుకని దారుణమైనటువంటి పని చేశావు రావణ. నా మాట విను. నేను రాముడి ముందు నిలబడగలనని అనుకుంటున్నావేమో. రాముడి యొక్క తేజస్సు ముందు నిలబడలేవు. అగ్నిహోత్రంలో పడిన దీపపు పురుగు ఎలా నశించిపోతుందో
రాముడే లంకా పట్టణానికి వచ్చి నిలబడినటువంటి రోజున నువ్వు అలా నశించిపోతావు. ఎందుచేతనో తెలుసా? రాముడు ధనుర్వేదాన్నంతటినీ తెలుసున్నవాడు, ఋషుల దగ్గర సమస్త అస్త్ర శస్త్రములు తెలుసుకున్నవాడు, మహాధర్మాత్ముడు. అటువంటి రాముడు వచ్చి లంకలో నిలబడి చేతిలో కోదండమును పట్టుకుని బాణములను విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా? నువ్వు నిలబడలేవు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంఠ కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణములను తీసి విట్టినారిని టంకారం చేసి దిక్కులను విదిక్కులను నింపేసి ఆ బాణాన్ని కోదండంలో సంధించి లంకాపట్టణం మీదకి విడిచిపెట్టినప్పుడు మెరుపులు కురిపిస్తూ ఆ బాణాలు వచ్చి లంకని కాల్చేస్తుంటే, రావణ, నీలాంటి వాళ్ళు 1,00,000 మంది రావణులు రామచంద్రమూర్తి ముందు నిలబడలేరు. నేను నిలబడగలనని అనుకుంటున్నావేమో, నేను చెప్తున్నాను, రాముని యొక్క ధర్మము చేత ఈ లంకా పట్టణము ఎన్నడో కాలిపోయింది. ఈ లంక కాలిపోతూ నాకు దర్శనమిస్తోంది. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న యర్జును బురిగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమియొక్కడ కరదూషణాదుల 14 వేవుర బారి సమరే మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. రావణ, రాముడంటే ఏమిటో తెలుసా? చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్చటి విలు లీల తుంచి వైచే. ఏ శివధనస్సుని నువ్వు భంగం చేశావో అటువంటి పరమశివుడు ఒకానొక నాడు కైలాస పర్వతం మీద ఉండగా వెళ్లి ఆ కైలాస పర్వతాన్ని రావణుడు కదుపుతుంటే శంకరుడు తన బొటన వేలుతో ఇలా నొక్కాడు. నొక్కితే నీ చేతులు 20 చేతులు కైలాస పర్వతం కింద ఉండిపోయి ఆ రోజున పెద్ద అరుపులు అరిచావు. ఆ రవం చేత లోకాల్ని భయపెట్టావు కాబట్టి నీకు రావణ అని పేరు వచ్చింది. అటువంటి శంకరుడి యొక్క ధనస్సుని రామచంద్రమూర్తి హేళగా భంగం చేశారు. చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూలవేసే. రావణ, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు వాలి సంధ్యావందనం చెయ్యడం కోసమని 4 సముద్రాల్లో ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యమిస్తుంటే నువ్వెళ్ళి వాలిని ఇబ్బంది పెట్టబోయావు. వీడి సంగతి తర్వాత చూద్దామని చెప్పి తోటకి చుట్టి నీళ్లలో ముంచి అలా అట్టే పెట్టాడు నిన్ను. ఊపిరి కోసం కొట్టుకుంటుంటే మళ్ళీ ఇంకో సముద్రానికి ఎగిరాడు. 4 సముద్రాల్లోనూ ఎవర్రా ఈ 10 తలల పురుగు అని నీళ్లలో నొక్కి పెట్టి ఉంచాడు. ఆ తర్వాత కిష్కిందకు వచ్చేసిన తర్వాత భార్య ఇచ్చిన పాలు తాగేసి తోక జొలిపిస్తే కింద పడ్డావు. నువ్వు ఏరా పురుగా, ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడిగాడు. అడిగితే అప్పుడు నువ్వు కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పావు. అటువంటి వాలిని ఒక బాణంతో కొట్టేశాడు రాముడు. వాలినొక్కమ్మున కూలవేసి అని నిన్ను జరగొన్న యర్జును బొరిగొన్న పరశురాముని యాజి భంగపరచే. పరశురాముడు ఈ భూమండలంలో ఉన్న సమస్త క్షత్రియులను కూడా ఓడించాడు. అటువంటి పరశురాముడి యుద్ధంలో రాముడు నిగ్రహించాడు. పరశురాముని యాజి భంగపరచే కడిమియొక్కడ కరదూషణాదుల 14 వేవుర వారి సమరే. 14,000 మంది కరదాషణాదులనే రాక్షసులు ఒక పక్క, రాముడొక్కడు ఒక పక్క. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 14,000 మందిని నిహతుల్ని చేశాడు. అందుచేత రావణ, అంతమందిని రాముడు ఒక్కడే చంపేశాడు. కరదూషణాదుల 14 వేవుర బారి సమరే మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భజత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. అటువంటి రామచంద్రమూర్తి వచ్చి కోదండంలో బాణాలు సంధించి నీ మీద విడిచిపెడుతుంటే నువ్వు బతుకుతావా? అయినా రావణ, 10 తలల పురుగువి, నన్ను చూస్తే హడిలిపోయేవాడివి. నిన్ను చంపడానికి మా రామచంద్రమూర్తి రావాలా? తురగ చందన మత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురుక్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్త్రుంపగా నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. రాముడి వరకెందుకురా? నీ సైన్యాన్నంతటినీ లంకా పట్టణాన్నంతటినీ పుడిగుద్దులు గుద్ది చంపేస్తాను, నెత్తురు కక్కేట్టు చంపేస్తాను, నీ 10 తలకాయలు గిల్లేస్తాను. రావణ, ఏమనుకుంటున్నావు? నేను చాలు.
మర్యాదగా సీతమ్మ తల్లిని తీసుకెళ్లి ఇచ్చావా రాముడికి, బ్రతికిపోతావు, లేకపోతే చచ్చిపోతావు రావణ. ఏమనుకుంటున్నావు?